ఇక్కడ ఈడ వాయువంలో పారుంది ఏమన్నా ఇక పారు ఇటు వరకు వచ్చింది వాయువంలో రా ఇక్కడ వాయువంలో పారుంది ఇది ఈ పరమటికి ఇట్లా ఇంకోటి ఈ వాయువం అనేది ఎత్తైంది ఇది ఈ సెట్లో ఇది తీసాలి ఇదల్లా ఇగో ఇక్కడ ఈడ ఆడ ఎంత వచ్చిందో వాయువంలో పారు ఈ స్థానంలో అంతే కట్టాల 2.5-3 అడుగులు కట్టు ఈడ వాయువులో పారు ఎంత వచ్చిందో అంత ఇగో ఈ బాల్కనీ మొత్తం కట్ చేయాలి దగ్గర పోందా డోర్ తీస్తే అవతలకి ఇగో ఈ బాల్కనీ మొత్తం కట్ చేయాలి చూడు ఇగో బాల్కనీ ఒకటే లేదు చుప్పాక ఇక్కడ దక్షిణంలో గేట్ పెట్టినావు ఏమన్నా ఈ గేటుకు ఆడ వాకిలు పెట్టినావు ఇక్కడ కిటికీలే వాకిలు కాదు దీనికి ఒకవేళ నీకు ఇష్టం అయితే వాకిలు పెట్టుకో ఇది పట్టదులే వదిలేదు ఇది ఒక్కటి కట్ చేయనా అన్నా అక్కడ చూపించుకొస్తా ఇంటికాడ ఇదంతా కింద మీద కట్ చేసి ఇక ఇట్లా కడ్డీలు వేసేదేనా తిరలానికే అన్నా బాత్రూమ్ ఏమన్నా వాయువులో బెడ్రూమ్లో లేదా చూపిద్దురా కొంచెం వాయువు బెడ్రూమ్ ఒక్కటి చూపిస్తాను ఉండొచ్చులేమ్మా ఉండొచ్చులే అక్కడ ఉండొచ్చు బాత్రూమ్ దా ఇవేనా ఇవి 2 చేయాలి పనులు ఈ చెట్లు ఈ కట్ట అంతా తీసేయనా అదో 3 అంతస్తులు సైడ్ ఇది ఇక 3 అంతస్తులనా ఏమన్నా ఇట్లా చేయాల చేస్తే దీనివల్ల ఏం జరుగుతుందంటే పుస్తకం తేలా నేను వాయువ దోషాల వల్ల అప్పు చేయడం తెలుసు దిద్దడం తెలియదు ఎంత ధనవంతుడైనా కోటీశ్వరుడు అయినా అప్పు చేయాల్సిందే ఈ వాయువుని తీస్తే కొంచెం రిజల్ట్ వస్తుంది ఇంకోటి ఈడ కూడా గోడ కడుతురా అక్కడ పైన వాయువులో అది ఉంది కదనా దానికి బదులు రేకుల సెట్ వేయాలి చూడు ఆ ఇంటి వరకు అది పిల్లర్ వరకే పిల్లర్ వరకే అవసరం పిల్లర్ వరకే ఇప్పుడు పిల్లర్ ఏమన్నా పైన బాత్రూమ్ దీని వరకు ఈ సన్న వరకు రేకులు వేసుకునేది మెట్ల రూమ్కు బదులు ఇప్పుడు ఇది ఎట్టుంది అంటే 4 మూలు చౌకం చేసేది అదే రేకులు ఇప్పుడు ఈ స్లాబ్ కొస వరకు వేయాలా పిల్లర్ వరకు వేయాలా స్లాబ్ కాదు మనం స్లాబ్ కట్ చేస్తాం కదా కట్ చేసిన కాడికి వేయాలి ఆ పైన కూడా అంతే పైన అవసరం లేదు ఇది ఇంతనే ఇది ఒకసారి కదా ఉండేది పైన అది వచ్చింది కదా అది పైన అది వచ్చిందా ఇప్పుడు అట్లా కాదనా నేను చెప్పేది
ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ కూడా కట్ చేయాలంటే థర్డ్ ఫ్లోర్ కూడా 3 ఫ్లోర్లు కట్ చేయాలి. అది పెట్టాడు షో కోసం, మళ్ళీ దానికి వాయం లేదు, దానికి ఏం అవసరం లేదు. అది అవసరం లేదా, అది గాల్లో ఉంది. గాలి ఉందా? ఏం లేనా 3 అంతస్తులు కట్ చేస్తే చాలు తూర్పు. ఇక ఈ వాయువానికి బదులు రేకులు వేసుకుంటే చాలు. ఏమన్నా మానసికంగా ప్రశాంతంగా ఉండేదన్న ఇది. మీకు పుస్తకం కావాలంటే నేను వాట్సాప్ పెట్టమంటే పెడతా. బుక్ తెచ్చినే చదువు. ఇప్పుడే పశ్చిమం ఉత్తరం కలిసిన మూలే వాయువం. ఈ మూలకు వాయువు అధిపతి. వాయుదేవుడు స్థిరత్వం లేని చంచల స్వభావం గలవాడు. స్థిరమైన స్థానం లేదు. వాయుమూల దోషాలు మనసుపై ఎక్కువ పనిచేస్తాయి. వాయువం శాస్త్రబద్ధంగా లేనిలా మానసిక ఒత్తులు కలిగి మానసిక ప్రశాంతత కోల్పోదురు. కొన్ని చోట్ల పిచ్చి పట్టిన వారు ఉంటారు. వాయువ దోషాల వల్ల స్థానభ్రంశం కలగడం, ఇల్లు వదిలి వెళ్ళిపోవడం జరుగుతుంది. వాయువ దోషాలు ఉన్న వారికి అప్పు పుట్టడం సులభం, అప్పు తీర్చడమే కష్టం. స్థిరమైన నిర్ణయాలు లేక చేపట్టిన మరి ఏది కలిసి రాక ఆ ఇంటిని చెప్పకుండా వెళ్ళిపోవడం సంఘటనలు వాయువ దోషాల వల్ల జరుగుతాయి. ఏమన్నా అమ్మకమ్ము చెప్తే పరిశీలిస్తే వాయువ దోషాలే. సరే ఉంటానా?